సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. చక్రధర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. చక్రధర్ గారు, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ఎప్పుడెప్పుడు చర్నింగ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు రీబ్యాలెన్సింగ్ చేసుకోవాలి, అంటే దీనికి ఏదైనా ప్రత్యేకమైన పారామీటర్స్ ఏమైనా ఉంటాయా? ఇన్ని రోజులకు ఒకసారి మీ పోర్ట్ఫోలియో రివ్యూ చేసుకోవాలి, చర్నింగ్ చేసుకోవాలి, రీబ్యాలెన్సింగ్ చేసుకోవడానికి అని చెప్పడానికి ఏమైనా స్పెషల్ పారామీటర్స్ ఏమైనా ఉంటాయంటారా? తప్పకుండా చేసుకోవాలండి. చాలామంది అనుకునేది ఏంటంటే మేము లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటాం ఫండ్స్ అంటారు, లాంగ్ టర్మ్ కోసం కొనుక్కుంటాం అంటారు. ఒక ఎస్ఐపి మొదలుపెట్టానంటే నేను 20 ఏళ్ళు కడతాను ఈ ఎస్ఐపిని, మళ్ళీ ఆ ఎస్ఐపి 20 ఏళ్ళు కట్టడంతో పాటు మళ్ళీ టాప్అప్ ఒక ఎస్ఐపి అంటారు, స్టెప్అప్ ఎస్ఐపి అంటారు, మళ్ళీ ఇంకా అమౌంట్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తుంటారు. అలా 20 ఇయర్స్ కట్టిన తర్వాత ఆ ఫండ్లో పర్ఫార్మెన్స్ లేకపోయినా, అందులో ఫండ్ మేనేజర్ వెళ్ళిపోయినా, తన స్ట్రాటజీ బయట వర్కౌట్ కాకపోయినా అమాంతంగా మన లాస్ అయితే వస్తుందండి. సో మేము అందరూ ఏం చెప్తుంటాం అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి చూసుకోండి, పోర్ట్ఫోలియోని రివ్యూ చేసుకోండి. ఒకవేళ మనమైనా బై మిస్టేక్గా కనుక రాంగ్ ఫండ్స్ తీసుకుంటే మాత్రం అర్జెంట్గా వాటి నుంచి బయటకు వచ్చేయాలండి. అలాగే రాంగ్ ఫండ్స్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు చూడండి, డెడ్ సెల్స్ ఎలా ఉంటాయి మన బాడీలో, అలాగే కొన్ని డెడ్ ఉంటాయండి మనకి ఫండ్స్ కూడా. డెడ్ ఫండ్స్ తీసిపడేయాలి. వాటిని బ్లాక్ షీప్ అంటారు. బ్లాక్ షీప్ అనే ఫండ్ ఎలా ఉంటుందంటే, మన పోర్ట్ఫోలియోలో కనుక ఒక 6 ఫండ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 ఫండ్స్ ఆర్ 4 ఫండ్స్ బాగానే రిటర్న్స్ ఇస్తాయి, అబోవ్ 15% రిటర్న్ ఇస్తాయి. అవన్నీ కొన్ని 2 ఫండ్స్ ఉంటాయి, దొంగ ఫండ్స్ అంటారు వాటిని, బ్లాక్ షీప్ ఫండ్స్ అంటారు. అవి 7% 6% కంటే కూడా ఇవ్వవు. ఈ 6% 7% ఫండ్స్ ఏవైతే ఉంటాయో ఆ 15-18% ఇచ్చిన ఫండ్స్ని మొత్తం ఆ రిటర్న్స్ అనేవి తినేసి మొత్తం పోర్ట్ఫోలియోని యావరేజ్గా 12% 13% తీసుకెళ్ళిపోతాయండి. సో ఎప్పటికప్పుడు మన దాంట్లో ఉన్న బ్లాక్ షీప్ ఫండ్స్ తీసేయాలి. ఇంకోటి తెలుసో తెలియకో ఎవరో ఒక అడ్వైజర్ చెప్పాడనో, లేకపోతే యూట్యూబ్లో విన్నాను అని చెప్పో కొంతమంది ఫండ్స్ కొనుక్కుంటారండి. ఇది నిజంగానే జరిగింది. ఒక అతనికి ఒక లాస్ట్ 25 ఇయర్స్ నుంచి అతను మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నారండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 25 ఇయర్స్ నుంచి. అతని 25 ఇయర్స్లో స్టార్టింగ్లో ఆ టైంలో ఉన్న కొన్ని ఫండ్స్తో మొదలుపెట్టారు, 5 ఫండ్స్తో మొదలుపెట్టారు. తర్వాత అందులో ఆయన కనిపించింది ఆ ఫండ్స్ పర్ఫార్మెన్స్ లేదు అని చెప్పి వాటిని అక్కడ దాన్ని స్టాప్ ఎస్ఐపి చేశారు. ఎస్ఐపి చేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఆ రోజు ఏదైతే బాగున్నాయో ఎస్ఐపిస్, వాటి చామ్ ఉన్నాయో, బయట మార్కెట్లో బజ్ అనిపిస్తుందో ఫండ్స్ని, వాటిని తీసుకోవడం మొదలుపెట్టారు. అలా ఒక 3-4 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఆపేశారు. మళ్ళీ కొత్తగా వేరే ఫండ్స్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన దగ్గర 10 ఫండ్స్లో ఎస్ఐపి రన్ చేస్తున్నారండి. కానీ చూస్తే పోర్ట్ఫోలియో 50 ఫండ్స్ ఉన్నాయి. 1-2 కాదు, 50 ఫండ్స్ పెట్టుకున్నారు. అందులో ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, ఈటీఎఫ్స్ ఉన్నాయి, కొన్ని ఆపేసినవి ఉన్నాయి, కొన్ని కంటిన్యూ చేస్తున్నవి ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. చూస్తేనే ఒక 3 పేజీలు వచ్చింది ఆ ఫండ్స్ లిస్ట్ అంతా మాకు. సో మేము అలా చూసి ఇలా చేయకూడదు అంటే చెప్పాము. ఎందుకంటే రన్స్ ఏం రావట్లే. ఈవెన్ 25 ఇయర్స్ మార్కెట్లో ఉన్నా కూడా ఆయన అనుకున్నంత రేంజ్లో వెల్త్ క్రియేట్ కాలేకపోయింది, బికాస్ ఆఫ్ ఈ రీజనే. ఆయన అడిగిన క్వశ్చన్ ఆయన చెప్పింది అంటే, సార్ మేము ముందే తీస్తే ఎగ్జిట్ లోడ్ పడుతుంది కదా, మళ్ళీ కొంచెం ట్యాక్స్ పడుతుంది కదా అన్నసరిగా, ఈ ట్యాక్స్ పట్టే కన్నా వాటిని అలా ఉంచుకుంటేనే బెటర్ కదా, అది పెరుగుతుంది, ఎంతో కొంత పెరుగుతుంది అనేది కరెక్ట్ మాట కాదండి. ఎందుకంటే మనకంటే ఒక గోల్ ఉంటుంది. రేపు ఫ్యూచర్లో మనం చూస్తే ఈ ఇన్ఫ్లేషన్ వల్ల రాబోయే రోజుల్లో ఖర్చులు బాగా పెరుగుతున్నాయి. సో మనం అలా ఖర్చులు బాగా పెరుగుతుండడం వల్ల వాటిని కనుక మనం తట్టుకోవాలి అంటే మాత్రం మన పోర్ట్ఫోలియో అట్లీస్ట్ 18% రిటర్న్ జనరేట్ చేసి పెట్టి ఉండాలి. ఇప్పుడు చూడండి, మనం చాలా మందికి ఏదన్నా 3 crores వెల్త్ క్రియేట్ చేయాలి అన్నా, 2 crores వెల్త్ క్రియేట్ చేయాలి అన్నా మనం ఎస్ఐపి అమౌంట్ పెద్ద చెప్తాం. సో మీరు 1 crore 15,000 వేస్తే మీకు 1 crore వస్తుంది, 20,000 వేయండి 2 కోట్లు వస్తాయి, 45,000 వేయండి 3 కోట్లు వస్తాయని చెప్తాం. కానీ ఇక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి వల్ల చాలా మందికి ఏంటంటే, కుటుంబంలో పిల్లల్ని చదివించుకోవాలి, అలాగే మనకి రోజు రోజుకి రెంట్లు పెరుగుతున్నాయి, ప్రొవిజన్స్ పెరుగుతున్నాయి, అందరి వల్ల ఏంటంటే పెంచుకోలేకపోతున్నారు, ఎస్ఐపి అనుకున్నంతగా పెంచలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ వల్ల. మనం ఎప్పుడైతే అమౌంట్ ఆఫ్ ఎస్ఐపి పెంచలేకపోతామో అట్లీస్ట్ రిటర్న్ ఆన్ ఎస్ఐపి పెంచాలి. అట్లీస్ట్ రిటర్న్స్ పెంచుకున్నా కూడా మనకి ఏమవుతుందంటే, ఈ తక్కువ అమౌంట్ ఆఫ్ ఎస్ఐపితోనే రిటర్న్ కనుక ఎక్కువ వస్తే అమాంతం మనకి పెద్ద అమౌంటే వస్తుందండి. 1 కోటి వచ్చే ప్లేస్లో 1.5 కోటి రావచ్చు, 1.5 కోటి వచ్చే ప్లేస్లో 2 కోట్లు 3 కోట్లు రావచ్చు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పోర్ట్ఫోలియోలో బ్లాక్ షీప్ ఫండ్స్ ఎప్పుడైతే ఉంటాయో వాటిని తీసేయడం అనేది బెటర్ అండి. అలాగే మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం, చాలా మంది కూడా ర్యాంకింగ్ చూస్తారు, రేటింగ్ చూస్తారు, అలాగే వాటికి ఉన్న రిటర్న్స్ చూస్తారు. అలా రిటర్న్స్ చేసి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కన్సిస్టెన్సీ చూడాలి ఒక్కొక్క ఫండ్లో. ఆ కన్సిస్టెన్సీ అనేది ఆ ఫండ్ మెయింటైన్ చేస్తుందా లేదా చూడండి. ఇండియాలో దగ్గర 1000 ఫండ్స్ ఉన్నాయండి, 1 కాదు 2 కాదు 1000 ఫండ్స్ ఉన్నాయి. మనకి 1000 ఫండ్స్ మనకు కావాల్సిన ఫండ్స్ అన్ని అంటే ఓన్లీ 6 ఫండ్సే కావాలి. మనం నిజంగా కోటీశ్వరులు అవ్వాలంటే 6 ఫండ్స్ సరిపోతాయి, 6 ఫండ్స్ చాలు. సో ఆ 1000 ఫండ్స్లో ఈ 6 ఏవి అని తెలుసుకోవటంలోనే మా వర్క్ ఉంటుందండి. మేము చెప్తాం ఈ 6 చేయండి చాలు, మీకు బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి. సో అవి కూడా ఏంటంటే మేము చెప్పినంత మాత్రం అవ్వదండి, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి మళ్ళీ రివ్యూ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తున్న టైంలో
ఎలాంటి గవర్నమెంట్ ఉంది, ఎట్లాంటి వాటికి సపోర్ట్ ఎక్కువ ఉంది. ఇప్పుడంతా గ్రీన్ ఎనర్జీకి బాగా సపోర్ట్ ఉంది, సోలార్కి బాగా సపోర్ట్ ఉంది, సెమీ కండక్టర్కి బాగా సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ ఎల్లకాలం కొనసాగుతుంది అనేది ఒక మళ్ళీ ప్రభుత్వాలు మారిపోయినప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ మారిపోయినా కూడా మళ్ళీ ఇంకో వేరే వాటికి కొత్తగా రూపుదిద్దుకుంటాయి. సో కాబట్టి ఎప్పుడైనా ఈ గ్లోబల్ కానివ్వండి, ఇంటర్నేషనల్ కానివ్వండి, డొమెస్టిక్ కానివ్వండి, మారిపోతున్న వాతావరణం ప్రకారం ఇప్పుడు ఒకప్పుడు మనం టీసీఎస్ కళ్ళు మూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళం, ఇవాళ చేయలేకపోతున్నాం అంత ధైర్యంగా కూడా. సో ఇప్పుడు ఈవెన్ హెచ్ఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఎస్ఎస్ బ్యాంక్ కానీ స్టాక్స్ ఇప్పటికీ ఎవర్గ్రీన్ అనుకున్నాం, కానీ వాటికంటే కూడా ఇంకా ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త బ్యాంక్స్, ఇంకా చిన్న చిన్న బ్యాంక్స్ చాలా ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి. సో కాబట్టి ఎట్లయితే మనం స్టాక్స్ ని చేంజ్ చేసుకుంటూ ఉంటామో మన ఫండ్స్ ని కూడా చేంజ్ చేసుకుంటూ ఉండాలండి. సెక్టర్ ఫండ్స్ ని అవాయిడ్ చేయాలి, థిమాటిక్ ఫండ్స్ ని అవాయిడ్ చేయాలి, బిజినెస్ సైకిల్ ఫండ్స్ కానివ్వండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫండ్ కానివ్వండి, డిఫెన్స్ ఫండ్ కానివ్వండి, ఇలాంటివి అవాయిడ్ చేయాలి. పైగా ఇండెక్స్, చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే ఇండెక్స్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారండి. ఇండెక్స్ అంటేనే సెట్ ఆఫ్ 10 స్టాక్స్ అండి. మినిమం ఇండెక్స్ అనే దాంట్లో 10 స్టాక్స్ మినిమం ఉండాలని రూల్ ఉంది, కండిషన్ ఉంది. వాళ్ళు చాలా మంది ఇండెక్స్ తీసుకుంటే 18 స్టాక్స్ ఉంటాయి, 25 స్టాక్స్ ఉంటాయి, 30 or 40 స్టాక్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా చూస్తే ఇండెక్స్ లో ఉండే స్టాక్స్ కంటే కూడా బయట ఉండే స్టాక్స్ రిటర్న్స్ కూడా ఎక్కువ ఇస్తున్నాయండి, చాలా మంది గమనించాము. సో మీరు చూస్తే అందువల్ల ఏమవుతుందంటే కేవలం బ్లైండ్గా ఇండెక్స్ మీద వెళ్ళిపోకండి, అది పడినా కూడా మళ్ళీ పైకి వెళ్ళడం టైం పడతాయి అని చెప్తుంటాం మేము. సో ఇండెక్స్ ఫండ్స్ని అవాయిడ్ చేయాలి. సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ వెళ్తేనే మనకి రిటర్న్స్ అయితే వస్తాయండి. పోర్ట్ఫోలియో రివ్యూ అనేది చాలా చాలా మస్ట్. ఇప్పుడు చూడండి, మనకి ఒక డాక్టర్ని కలిసాం, మనకి ఐడెంటిఫై అయింది డయాబెటిక్, మనకి ఐడెంటిఫై అయింది, లేకపోతే మన బాడీలో ఉన్న HDL కొలెస్ట్రాల్స్ కానివ్వండి ఎక్కువైనాయి, మనం డాక్టర్ని సంపాదించాం అనుకోండి, డాక్టర్ ఒక మెడిసిన్స్ రాస్తారు. ఆ మెడిసిన్స్ రాసిన డాక్టర్ ఏమంటారంటే ఇది ఒక 1 month ఆడి మళ్ళీ టెస్ట్ చేసుకోండి, కోర్స్ వాడి ఈ మందు మీ పనిచేస్తుందా పని చేయలేదా, మందు మార్చాలా, డోస్ పెంచాలా పెంచకూడదా, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అని చెప్తారు ఆయన. ఇది నిజంగా ఒక క్లయింట్ జరిగిందండి. ఆయన డయాబెటిక్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ ఏం చేశారంటే మెడిసిన్స్ కొంచెం ఆ డయాబెటిక్స్ చాలా ఎక్కువ ఉంది కదని చెప్పి మెడిసిన్స్ రాశారు, డైట్ ప్లాన్ రాశారు, బాగానే ఉంది. ఆయన ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఆయన ఏం చేశారంటే ఈ ఇంగ్లీష్ మందులతో పాటు ఇంకా గూగుల్లో కొట్టి, యూట్యూబ్లో కొట్టి ఆయుర్వేదంలో కూడా ఇంకేముంది అని తెలుసుకుని, ఆయుర్వేదంలో వాళ్ళు కూడా ఏదో చెప్పారు, మన కాకరకాయ జామున్ మిక్స్ చేస్తే ఒక డ్రింక్ వస్తుంది, అది ఎర్లీ మార్నింగ్ తాగండి మీరు, కాలా జామున్ అది తాగితే మీకు చాలా బాగుంటుందని. తర్వాత ఇంకోటి ఏదో అమృతని ఇంకోటి 2 ఇచ్చారు. సో ఈ ఇంగ్లీష్ డాక్టర్ తెలియదు ఆయన అది వాడుతున్నాడని చెప్పి, అంతే కదా. సో ఈయన రాసిన డోస్ వాడుతూనే ఉన్నాడు, ఆయుర్వేదం వాడుతూనే ఉన్నాడు. 3 నెలల్లో ఏమైందంటే షుగర్ మొత్తం డౌన్ అయిపోయింది. ఒక అర్ధరాత్రి ఆయనకి షుగరింగ్ వచ్చి డౌన్ లెవెల్ 50 వెళ్ళిపోయారు. ఇంకొంచెం వెళ్తే కొమ్మలు వెళ్ళిపోయారు. అంతే మిస్సెస్ చూసిన కూడా సరిపోయింది. ఆయన నోట్లోకి తేనె అవి వేసి కొంచెం కంట్రోల్ చేసి తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ నేను అడిగిన మందులు బాగానే ఉన్నాయి కదా, ఆయన తెలియదు మళ్ళీ ఆయుర్వేదం వాడుతున్నారు, నేను రాసిన మందుల ప్రకారం వాడుతున్నప్పుడు ఇంత డౌన్ అయిపోవడం ఏంటని ఆయన షాక్ అయ్యారు. లేదు సార్, సైడ్ బై సైడ్ నేను కూడా మొదలుపెట్టాను అన్నారు. నువ్వు మొదలుపెట్టి చెప్పాలి మాకు, మాకనే తెలుస్తుంది. సో ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవాలండి. రివ్యూ చేస్తే ఏమవుతుందంటే మేము చెప్తాం కొన్ని ఫండ్స్ మా జనరల్గా మా ఇన్వెస్టర్స్కి, వాళ్ళు అవి వాటితో పాటు మళ్ళీ ఇంకోళ్ళు ఎవరో చెప్పారు కదా కొన్ని ఇండెక్స్ ఫండ్ యాడ్ చేసుకోవడం, ఇంకోళ్ళు చెప్పారు ETF యాడ్ చేయడం, అలా ఎక్కువ యాడ్ చేస్తుంటారు. సో అలా ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఏమవుతుంటే మళ్ళీ అనుకున్నంత ఓవర్ థింకింగ్, ఓవర్ రీసెర్చ్ ఎక్కువగా తెలుసుకునేస్తున్నారు, ఎక్కువ చేసుకుంటున్నారు, అన్నిట్లో పెడుతున్నారు. 1 లక్ష రూపాయలని 10 ఫండ్స్లో పెడుతున్నారు. అలా పెడితే ఎక్కడ రిటర్న్ రాదండి, అన్ని చోట్ల కోల్పోతాం మనం. సో కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, పోర్ట్ఫోలియో రివ్యూ కంపల్సరీ చేసుకోవాలి. రివ్యూ చేస్తున్నప్పుడు మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇంకా అదర్ దాన్ ఇన్వెస్ట్మెంట్, ఈ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా ఇంకా మ్యూచువల్ ఫండ్స్ ఇంకా మీ భార్య పేరుతో చేస్తున్నారా, మీ పేరుతోనో ఇంకో యాప్లో చేస్తున్నారా, అది కూడా చెప్తే మాకు ఒక ఐడియా వస్తుంది. సో ఆల్రెడీ మీకు లాజిక్ యాప్ ఉంది కాబట్టి మేము లాజిక్ యాప్ తీసేస్తాం మా దాంట్లో నుంచి. ఆల్రెడీ మీరు ఏ ఫండ్స్లో పెడుతున్నారు చెప్తే అట్లీస్ట్ ఆ ఫండ్స్ని తీసేసి వేరే ఫండ్స్ ఇవ్వడమో, లేదా డూప్లికేట్ అవ్వకుండా ఉంటాయి కొన్ని ఫండ్స్. మేము చెప్పినట్టు స్మాల్ క్యాప్ ఒకటి తీసుకొని ఆయన ఇష్టం స్మాల్ క్యాప్ ఇంకోటి చేస్తే 2 స్మాల్ క్యాప్లు అయిపోతాయి. సో అలాంటివి చేయకూడదండి. అవన్నీ పెద్ద పెద్ద పొరపాట్లు అయితే అన్నిలో చాలా గమనిస్తున్నాం మేము. సో ఒక కన్సల్టేషన్ అనేది చేస్తాం మేము అందరికీ కూడా, ఫ్రీ కన్సల్టేషన్ చేస్తున్నాము. ఇంకోటి ఏంటంటే మేము జనరల్గా నా ఆఫీస్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తారు, మీరు కన్సల్టేషన్ ఫీజు తీసుకోరు ఎందుకు అని చెప్తారు. నేను ఎప్పుడు కూడా కన్సల్టేషన్ ఫీజు తీసుకోనండి. నేను ఒక్కళ్ళే అడుగుతాను నా కస్టమర్ని, మీరు ఒక రోజు సెలవు పెట్టండి ఆఫీస్కి, అదే నా కన్సల్టేషన్ ఫీజు. ఎప్పుడు కూడా మన లైఫ్లో ఫస్ట్ ఏమంటారంటే శాలరీ రాగానే పే యువర్ సెల్ఫ్ అంటారు. అంటే ఫస్ట్ నీకు నువ్వు పే చేసుకో, కొంత దాచుకో, మిగిలిన ఖర్చు పెట్టి అంటారు. ఇక్కడ వీళ్ళు మొత్తం సంవత్సరం అంతా ఒక కంపెనీకి పనిచేస్తుంది ఎందుకంటే ఒక శాలరీ వస్తుందని. సో ఆ ఒక్క సంవత్సరంలో ఒక్కరోజు వాళ్ళు కేటాయించుకోవాలండి. కంప్లీట్గా కూర్చోవాలి, ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చోవాలి, మొత్తం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా మనం మోడిఫై చేసుకోవాలి అని తెలుసుకోవాలండి. ఎప్పుడు చాలా మంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే సాటర్డేనో సండేనో పెట్టుకుంటారు, ఒక గంట ఇవ్వండి అంటారు. ఇందులోకి వాళ్ళకి ఇంటి నుంచి ఫోన్లు వస్తుంటాయి, పార్క్ వెళ్దాం, సినిమాకి వెళ్దాం, సినిమా టైం అయిపోతుంది త్వరగా రండి, ఆకలి వస్తుంది, రెస్టారెంట్కి వెళ్దాం త్వరగా రండి అని వాళ్ళ ఇంటి నుంచి ఫోన్లు వస్తుంటాయి. వాళ్ళు మా దగ్గర కూర్చోలేరు, ఇంట్లోకి వెళ్ళలేరు. సో మేము చెప్పేది ఏంటంటే మా ఇన్వెస్టర్స్ అందరికీ కూడా కంప్లీట్గా ఒక రోజు సెలవు పెట్టేయండి.
వర్కింగ్ డే రోజు సాల్వ్ పెట్టండి. అప్పుడు ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు. లీవ్ పెడితే మీ మేనేజర్ ఫోన్ చేయడు మీకు. అప్పుడు కనుక కూర్చొని కనుక ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు కనుక మీకు మేము కేటాయించుకుంటే మాత్రం అదే మా కన్సల్టేషన్ ఫీజు. మీకు మంచిగా బెస్ట్ పోర్ట్‌ఫోలియో ఇవ్వడానికి మాకు ఈజీ అవుతుందని చెప్తున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. మన ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోని ఎప్పుడెప్పుడు చర్నింగ్ చేసుకోవాలి, ఎప్పుడెప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవాలి, అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఈ ఫండ్స్కి సంబంధించిన పోర్టబిలిటీ ఎప్పుడెప్పుడు షిఫ్టింగ్ పెట్టుకోవాలన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేస్తారు. దానికి సంబంధించి మంచి డయాబెటిక్ ప్రొఫైల్ని కూడా ఒక మంచి ఎగ్జాంపుల్గా తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. థ్యాంక్స్.